హాయ్ అండి అందరికీ. ఇక్కడ కనపడే కోడి 18 గుడ్లేస్తే 18 పిల్లలు అయితే లేపింది. కాకపోతే 4 పిల్లలు అదే తొక్కి చంపేసింది. ఓవరాల్గా 14 పిల్లలు అయితే మిగిలినాయి. అందులో 2 పిల్లలు డల్గా ఉన్నాయి, మిగతా అన్నీ బాగానే యాక్టివ్గా ఉన్నాయి. అది ఒకటేమో ఆ పక్కన కూర్చుంది, ఒకటేమో ఈ పక్కన కూర్చుంది. ఇది మాత్రం పూర్తిగా డల్గా ఉంది. ఇది 1వ రోజు, అంటే పిల్లలు పూర్తిగా లేపేసిన రోజు ఈరోజు. అందరూ 21 రోజుకు పిల్లలు లేపుతాయంటారు. కాకపోతే కోడి మాత్రం 23 రోజులు టైం తీసుకుంటుంది పిల్లలు లేపడానికి. 21వ రోజు నుంచి అయితే పిల్లలు లేపుతుంది. 21, 22, 23 3 రోజులు టైం పడుతుంది. నాకైతే 2 రోజులు టైం పట్టింది. 23వ రోజుకు మొత్తం అయితే లేపేసింది. అందులో ఈ పిల్ల మాత్రం 3 రోజుల తర్వాత ఈ విధంగా డల్గా అయింది. ఇట్లా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంది. నేను డే 1 మెరాక్స్ వేద్దాం అనుకున్నా, కాకపోతే నాకు కుదరక నేను మెరాక్స్ అయితే వేయలేదు. మీరు మాత్రం ఖచ్చితంగా మెరాక్స్ అయితే వేసుకోండి డే 1 రోజు. అంటే పిల్లలన్నీ లేచిన తర్వాత డే 1 రోజు మెరాక్స్ వేసుకోండి. నేనైతే వేయలేదు, అందుకే పిల్లలు చూడండి ఎంత డల్గా ఉన్నాయో. కొంచెం బాగుంటుంది, కొంచెం పడిపోద్ది, కొంచెం కిందికి పైకి ఊగుద్ది, వెనక్కి ముందుకు ఊగుద్ది. ఫైనల్గా అయితే ఇట్లయితే నిలబడ్డది కోడిపిల్ల. దీనికి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలా. నేనైతే విమరాలు, టెట్రాసైక్లిన్ కానీ, నియోడాక్స్ ఫోర్ట్ కానీ ఇస్తా. ఇప్పుడైతే ఫస్ట్ దీనికి కొంచెం ఓపిక రావడానికి, శక్తి రావడానికి ఇప్పుడైతే కొంచెం విమరాలు అయితే తాపుతా. నేను ఒక్కనే ఉండేదానా విమరాలు తాపేది అయితే వీడియో తీయలేకపోయినా. విమరాలు తాపక ముందు కోడిపిల్ల అయితే నిలబడింది. విమరాలు తాపిన తర్వాత అయితే అడ్డం పడిపోయింది. ఇది ఎందువల్ల చూడండి, విమరాలు తాపిన తర్వాత ఇది, అందుకే మూతికి అదంతా అవుతుంది కదా. విమరాలు తాపిన తర్వాత కోడిపిల్ల ఇట్ అయిపోయింది. నేను ఎనర్జీ వచ్చి కొంచెం లేచి నిలబడుతుందేమోలే అనుకుంటే విమరాలు తాపిన తర్వాత ఇట్ అయిపోయింది. సరే, ఓవరాల్గా ఇప్పుడైతే అట్లా అయిపోయింది. ఇప్పుడు విమరాలు ప్లస్ నియోడాక్స్ ఫోర్ట్ అయితే కలిపి ఇద్దాం అనుకుంటున్నా. 1 లీటర్ ఆఫ్ వాటర్లో 1 గ్రాము నియోడాక్స్ ఫోర్ట్, 1 ml విమరాలు అయితే తీసుకోవాలి. నేనైతే అంతే తీసుకున్నా. ఇప్పుడు మీకు వీడియోలు కనపడేది అదే. ఇదేమో విమరాలు, అదేమో నియోడాక్స్ ఫోర్ట్. 1 ml విమరాల్, 1 గ్రామ్ ఆఫ్ నియోడాక్స్ ఫోర్ట్ తీసుకొని 1 లీటర్ నీళ్ళల్లో కలిపేసుకున్నా. వీటితో పాటు న్యూరోబియన్ ఫోర్ట్ అనే ఒక ట్యాబ్లెట్ దొరుకుద్ది. అది మన హ్యూమన్ మెడికల్ షాప్లో కూడా దొరుకుద్ది. అది తెచ్చుకొని వాటితో పాటు అది కూడా అయితే కలిపేసి ఇచ్చేసిన. విమరాల్, నియోడాక్స్ ఫోర్ట్, న్యూరోబియన్ ఫోర్ట్ ట్యాబ్లెట్ అయితే కలిపేసి మొత్తం అయితే తాపేసిన. ఒకటకు ట్యాబ్లెట్ పూర్తిగా కరిగేదాకైతే మనం కరగబెట్టాలా. అది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ట్యాబ్లెట్ కరగదు. ఇవి అయితే కలిసిపోతాయి. ట్యాబ్లెట్ మొత్తం మెత్తగా అయిపోయి కరిగిపోవాలి నీళ్ళలో. అట్లా కరిగేసిన తర్వాత ఇది ఇట్లా అవుతాయి. నేనైతే తాపేసిన, మీకు చూపెట్టడానికి నేను ఒక్కొన్నే ఉండే కాబట్టి వీడియో తీయలేను. దానికైతే నేనే తాపిన. ఇంకా అట్లా పెడితే మిగతాయి కూడా ఇంకా అయ్యే తాగేసినాయి. పనిలో పని మొత్తం అయితే తాగినాయి పిల్లలన్నీ. పిల్లలతో పాటు పెద్ద కోళ్ళు కూడా ఉన్నాయి, అవి కూడా తాగేసినాయి అనుకో. మీరు కూడా ఇట్లా డల్గా ఉన్న కోడికి మాత్రం తప్పనిసరిగా తాపాలా మీరే.